మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా స్కూల్కి వెళ్ళేవాళ్ళు? ఉన్నారండి. అమ్మఒడి వచ్చిందా గతంలో మీరు? గతంలో వచ్చింది, ఇప్పుడు రావడం లేదు. స్కూల్స్ ఓపెన్ అయ్యే రోజుకి మీ ఖాతాలో వేసేస్తారని చెప్తున్నారు కదా. వేసేస్తారన్నాడు, వేస్తే కదా ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి వచ్చినవి వస్తే కదా, ఇవి వస్తే నాశపడడానికి. ఇప్పటి నుంచి ఏమొస్తున్నాయి? ఇచ్చే బియ్యం కూడా మళ్ళీ వెనక్కిపోయినాయి. ఆ ఇంటికి పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఆ డీలర్లు ఇచ్చినప్పుడు మేము తీసుకున్నప్పుడు ఉన్నాయే తీసేస్తున్నాడు కదా పథకాలు. ఇక ఇస్తాడనే నమ్మకం ఏముంది, అవి వస్తాయి తింటాయని నమ్మకం ఏముంది. పథకాలు కానీ బియ్యం కానీ ఇంటి తీసుకొచ్చి ఇచ్చే సోమరపోతులు అవుతున్నారు. అదే అక్కడ అయితే కనుక బాధ్యతకి వెళ్ళి తెచ్చుకుంటారు అంటున్నారు కదా. సోమరపోతులు అవుతున్నారండి. ఆయన ఆడ కూర్చొని సోమరపోతు కాకుండా మేము ప్రజలే సోమరపోతులు అవుతున్నారా? ప్రజలు కష్టపడి పండించి వ్యవసాయం చేసి అన్ని తెచ్చి ఇంటి ముందలు పెడితేనే దానికి రేట్లు లేక అల్లాడతారు. ఎవరు సోమరపోతులు అవుతున్నారు? ఆయన కూర్చొని అక్కడ కట్టలు లేదు, అక్కడ సింగపూర్లో దాచిపెట్టుకొని ఆయన కొడుకు పప్పన్న వాళ్ళు సోమరపోతులు అవుతున్నారు. ఆడ గోవాలో తిరుక్కుంటా పప్పన్న. మేము రైతులు ఎవరు సోమరపోతులు కాల, కష్టపడి చెమట వరుసగా పండించి అక్కడ పెట్టుకున్నాం బోర్డులలో. ఒక్కరికొక రూపాయి లేదు, చిన్నపిల్లలకు లేదు, పెద్దోళ్ళకి లేదు, ఎవరికి లేవు. నీకు 15 అన్నీ అన్నాడు. ఎవరికి ఇచ్చిండు? ఎవరికి ఇవ్వాల. ఎవరికి? మీ ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు? మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు. మీకు 30,000 వస్తాయి కదా? 30,000 వస్తే కదా. ఎక్కడొచ్చినాయి? వస్తే కదండి. రాలేదు, అసలు రూపాయి రాలేదు ఇప్పుడు పిల్లలకి. వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి మేము కష్టపడి పంటలు పండించిన పంటలకు కూడా రేట్లు ఉండడం వల్ల ఏం చేయాలి? మేము ఏమేశారు పంట? పొగాకేసినాం, మిరపదాట్లు వేసినాం, కంది వేసినాం, దేనికి రేట్ లేదు. రేట్ ఎందుకు డౌన్ అయిపోయింది? జగన్ ఉన్నప్పుడు బాగా ఎక్కువ ఉందని చెప్తున్నారు, ఇప్పుడు బాగా డౌన్ అయిపోయిందని చెప్తున్నారు. ఆయనకే తెలియాలి, పైన కూర్చున్న ఆయనకి తెలియాలా ఎందుకు డౌన్ చేసిండో. మరి ఎప్పుడు పండించే పంటలే కదా పండిస్తుంది. మరి పోయిన 5 ఏళ్ళు జగన్ పరిపాలనలో రేట్లు రైతులకు ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు లేవు? జనాన్ని అనగదొక్కాలని చేస్తున్నాడు ఆయన. అసలు రైతుల మీద ఆయనకి అసలు చిన్నపిల్లలన్నా రైతులన్నా ఆయనకి అసలు లేనే లేదు. ఎంతసేపు రోడ్లు, టీచర్లు చదువుకునే పిల్లల మీద కానీ రైతుల మీద కానీ అసలు ఆయనకి లేనే లేదు. సంవత్సరం అవుతుంది చంద్రబాబు గారు వచ్చి. సంవత్సరంలో ఏం మంచి చేశారు జనాలకి? ఏమీ చేయలే, అసలు ఏమీ చేయలే. ఆయన వచ్చిండు కూర్చున్నాడు అంతే. ఆ రాజధాని చూసుకుంటా ఉన్నాడు. ఆ బుడుగులో దిగుతా దొన కట్టుకుంటా అవన్నీ పెట్టుకుంటా ఆయనకి డబ్బులు వచ్చేది చూసుకుంటున్నాడు. కానీ రైతుల్ని కానీ జనాన్ని కానీ చిన్నపిల్లల్ని కానీ ఎవరిని పట్టించుకోవడం. రాజధాని డెవలప్ చేస్తున్నాను, తర్వాత రాష్ట్రం డెవలప్ అయిపోద్ది అంటున్నారు. రాజధాని డెవలప్ చేయడానికి అదంతా అమరావతి అంతా బుడిగా అయితే బుడుగులో ఏం డెవలప్ చేస్తాడయ్యా? ముందు ప్రజలు బాగుంటే కదా రాజధానులు అన్ని డెవలప్ అవడానికి. ప్రజలు అడక్క వెంగుతున్నారు ఈడ. రైతులు ఇంకా ఈ 4 ఏళ్లలో ఎంతమంది చచ్చిపోతారో ఈ పొగాకి కందులకి రేట్లు లేక అప్పులయ్యి. ఇప్పుడు మొత్తం పెరిగిపోయినాయా? ఎరువులు పెరిగిపోయినాయి, మందులు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి. అక్కడ పెట్టుబడికి పెట్టిన రూపాయి తిరిగి రావడం లేదు. ఈ 4 ఏళ్లలో ఎంతమంది చచ్చిపోతారో. ఇక ఆయన రాజధాని డెవలప్ చేసే సుఖమేముంది? జనం చచ్చిపోయిన తర్వాత ఆయన ఒక్కడు కూర్చొని వేలుకోవాల్సిందే రాజధాని. అది కూడా కట్టడానికి ఆయనకి వచ్చిన డబ్బంతా సింగపూర్లో పెట్టుకునే సరిపోయింది. ఇంకేం కడతాడు ఆడ రాజధాని? చంద్రబాబు ఏమన్నా బాకీ ఉన్నారా మీకు? ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలు ఎవరు? అన్ని బాకీ ఏం చేసిండు? ప్రతి ఇంటికి బాకీ ఉన్నాడు. ఎవరికి ఇచ్చిండు? ఇస్తానన్నయ్య ఒక్కటి కూడా ఇవ్వలే ఆయన. ఏమి ఇచ్చిండు? గ్రూపుల వాళ్ళకి పశువు కుంకం అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, లాస్ట్కి అన్నీ ముంచిండు. గ్యారెంటీ నాదన్నారు కదా చంద్రబాబు గారు. ఇవ్వడానికి హామీలు అన్ని చాలా ఇచ్చిండు, ఒక్కటి కూడా నెరవేర్చింది లేదుగా. ఒక్కటి కూడా నెరవేర్చింది ఏమి లేదు. ఇప్పుడు మొన్న వచ్చిండు 6 అన్నాడు. ఏది 6, 7 లేదు, ఏది లేదు. సూపర్ 6 అన్నాడు. సూపర్ 6 లేదు, ఏ 6 లేదు.